దాదాపు 25 సంవత్సరాలుగా సౌత్ ఇండస్ట్రీలో నటిగా కొనసాగుతున్న రమ్యకృష్ణ గురించి ఎప్పుడూ ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటుంది. ఇక రమ్యకృష్ణ టాలీవుడ్ డైరెక్టర్ కృష్ణవంశీని ప్రేమించి పెళ్లి చేసుకొని ఒక కొడుకుకి జన్మ ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే. అయితే కృష్ణవంశీ కంటే ముందే చాలామంది నటులతో డైరెక్టర్లతో ఈ హీరోయిన్కి రిలేషన్ వార్తలు ఇండస్ట్రీలో చక్కర్లు కొట్టాయి. అయితే అప్పట్లో జరిగిన ఒక సంచలన విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. రమ్యకృష్ణ కృష్ణవంశీ కంటే ముందే మరో డైరెక్టర్తో ప్రేమలో పడి అతనితో రిలేషన్లో ఉండి ప్రెగ్నెంట్ కూడా అయిందట. మరి ఆ డైరెక్టర్ ఎవరు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఒకప్పుడు తెలుగు తమిళ భాషల్లో స్టార్ డైరెక్టర్గా ఓ వెలుగు వెలిగిన కెఎస్ రవికుమార్ అంటే ఇప్పటి జనరేషన్కి తెలియకపోవచ్చు, కానీ అప్పట్లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు తీశారు. అయితే అలాంటి కెఎస్ రవికుమార్కి రమ్యకృష్ణకి మధ్య అప్పట్లో చాలా ప్రేమాయణం నడిచిందట. ఇక కెఎస్ రవికుమార్కి అప్పటికే పెళ్ళాం పిల్లలు ఉన్నప్పటికీ రమ్యకృష్ణని మాత్రం వదిలిపెట్టలేదట. ఆమెతో రిలేషన్లో ఉండి డేటింగ్ కూడా చేశారట. చివరికి డేటింగ్ వల్ల రమ్యకృష్ణ ప్రెగ్నెంట్ కూడా అయిందట. అయితే ఆ విషయం మొత్తం తెలుసుకున్న కెఎస్ రవికుమార్ భార్య రమ్యకృష్ణని బెదిరించిందట. దాంతో కెఎస్ రవికుమార్ కూడా రమ్యకృష్ణని దూరం పెట్టారట. కానీ రమ్యకృష్ణ ఇప్పుడు పిల్లల్ని కావడానికి సరైన సమయం కాదని అబార్షన్ చేయించుకున్నట్లు మీడియాలో వార్తలు వినిపించాయి. ఆ తర్వాత అబార్షన్ కోసం 75 లక్షలు కెఎస్ రవికుమార్ వద్ద నుంచి డిమాండ్ చేసినట్లు అప్పట్లో కొన్ని వార్తలు వినిపించాయి. ఇదే విషయంపై వీరిద్దరిని మీడియా ప్రశ్నించగా అలాంటిది ఏమీ లేదు అని ఖండించారు. ఆ తర్వాత కొద్ది రోజులకే రమ్యకృష్ణ టాలీవుడ్ డైరెక్టర్ కృష్ణవంశీని పెళ్లి చేసుకొని ఆ వార్తలన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టింది. అప్పట్లో కెఎస్ రవికుమార్ రమ్యకృష్ణల బంధం గురించి చాలా పత్రికలు బహిరంగంగానే రాశాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. మా ఛానల్ కి మొదటిసారి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మా ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.